రే, నువ్వు ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి చంపేస్తాను. రేపు నేనే కాల్ చేస్తాను. ఫోన్ పడే. హే వావ్, సూపర్! నిజంగా ఈ పాట చాలా బాగుంది తెలుసా? ఈ పాట అంటే నీకు అంత ఇష్టమా? అవును, ఈ పాట అంటే నాకే కాదు మరొకరికి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రోగ్రామ్ అయిపోయేలోపు ఎఫ్ఎం స్టేషన్కి చేరుకోవాలి. రే చరణ్ చరణ్, ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎఫ్ఎం స్టూడియోకి నానమ్మా, చెప్పాను కదా కోకిల అనే అమ్మాయిని కలవడానికి వెళ్తున్నానని. ఓ రే ఆగరా! అయ్యో అమ్మో చరణ్, అమ్మో పల్లవి రేడియో స్టేషన్ లో ఉంది. ఇప్పటి వరకు వీడెప్పుడు వెళ్ళినా ఏదో ఒక విధంగా ఆపుతూ వచ్చాను. అమ్మో ఇప్పుడు ఆపలేకపోయానే, ఏం చేయాలి? వీడిని ఆపలేదు కాబట్టి ముందు పల్లవిని సేవ్ చేయాలి. ఫోన్ ఏది? అయ్యో, ఈ పల్లెం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఎలాగా? పల్లెవి దొరకకుండా చేయాలి. అయ్యో, అమ్మా పల్లవి, చరణ్ నీ దగ్గరికి వచ్చాడమ్మా. నువ్వు రేడియో స్టేషన్ లో కనపడకు, జాగ్రత్త. ఎవరు కావాలి సార్? ఏమండి, ఇక్కడ కోకిల అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఆ అమ్మాయిని కలవాలి. అలా కలవడం కుదరదు సార్. ఏమండి ప్లీజ్ అండి, ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి. ఒక్క 2 నిమిషాలు. కలవడం కుదరదు అని చెప్తున్నాను కదా. ఒక్కసారి. లేదు సార్, అలా కలవడం కుదరదు. ప్లీజ్ అండి, నేను కుదరదు ఏంటి సార్, గొడవ? ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్, నా గురించి రివీల్ చేయకుండా ఉన్నావు. పల్లవి, ఇంతకీ ఆయన ఎవరు? ఆ, ఎవరంటావేంటి? నా ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా వింటాను, తను మ్యూజిక్ ఆల్బమ్ చేస్తానని చెప్పాడు కదా, దానికోసం అనుకుంటా. ఓ అంతేనా? ఎందుకలా అడిగావు? అతని ఇంటెన్షన్ అది చూస్తుంటే కేవలం నీతో పాట పాడించడానికి వచ్చినట్టు అనిపించడం లేదు. నీ గొంతుని చాలా అభిమానిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఐ నో. సరే అయితే నేను వెళ్ళొస్తాను. నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. పల్లవి ఇంకా రాలేదేంటి? వీడొస్తున్నాడని వాయిస్ మెసేజ్ పెట్టాను. జాగ్రత్త పడిందా లేదా? హా? ఒకవేళ దొరికిపోయిందా? అమ్మో, అన్నా తొందరగా పోనీ అన్నా. ఏ అక్షిత, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? రాత్రిపూట వదిన ఎక్కడికి వెళ్తుందని? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని. ఆంటీ, మీకు కాలేజీలో కూడా చెప్పాను, ఎవరో వ్యక్తి వచ్చి తన కాలేజ్ ఫీజు కోసం 50,000 డబ్బులు ఇచ్చాడు. మీ కష్టార్జితమే అని కూడా చెప్పాడు. నేను కూడా విన్నాను. అదే మాట నాతో పాటు భువన కూడా విన్నది. ఎవరో డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా?
అది వాళ్ళ అమ్మ గుండం ఇచ్చిందని చంటి చెప్పాడు కదా. అది అబద్ధం చెప్పారనుకుంటున్నాను. ఏ అక్షిత, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? వాళ్ళ అమ్మాయిన గుండమ్మ గారే ఈ డబ్బులు ఇచ్చారు. నువ్వేదో అనుమానాలు పెట్టుకొని మా వదిన మీద లేనిపోని నిందలు వేయొద్దు. సరే అండి, మీరు చెప్పింది నిజం అనుకుందాం. డబ్బులు గుండమ్మ గారే ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన పల్లవి టైం 10 అవుతుంది. ఇప్పుడు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళట్టు? దానికి సమాధానం చెప్పండి మీకు తెలిస్తే. చరణ్, విన్నావు కదా, పల్లవి బయటకు వెళ్తున్నట్టు నీకేమైనా చెప్పిందా? లేదమ్మా, నాకేం చెప్పలేదు. సో చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళింది అంటే అదేదో తప్పు చేస్తున్నట్టే కదా. మనందరి కళ్ళు కప్పు తిన్నట్టే కదా. అదేదో తప్పు చేస్తోంది చరణ్. ఇంత రాత్రిపూట ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే దాన్ని క్షమించాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఇంట్లో ఉంచాల్సిన పనేమీ లేదు.